హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు వీఆర్ వ్లాగ్స్. ఈరోజు మనం మి మిర్చి కాసాలని ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో పల్లీలు బాగా వేయించాలి. వేయించిన తర్వాత కొంచెం కొంచెం ధనియాలు, నువ్వులు ఇంకా గసగసాలు వేసి బాగా వేయించాలి. వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, ఎందుకంటే గసగసాలు తొందరగా మాడిపోతాయండి. అందుకని ఇంకా కొబ్బరి పౌడర్ ఉంటే ఇంకా మంచిది. కొబ్బరి పౌడర్ లేకపోతే ఎండు కొబ్బరి యాడ్ చేసుకొని కలిపేయాలి. కలిపేసి అది చల్లారిన తర్వాత ఒకసారి మిక్సీ బౌల్ తీసుకొని, ఇప్పుడు మనం వేయించిన ఈ మిశ్రమాన్ని మొత్తం ఆ మిక్సీ బౌల్‌లో ఎయాలి. మిక్సీ బౌల్‌లో ఏసి దానికి తగినంత కొంచెం వాటర్ ఏసేసి, బాగా ఫైన్‌గా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని అది పక్కన ఉంచుకోవాలి. పేస్ట్ అయితే ఇగో ఇలా చూయించిన ప్రకారం మంచిగా అవ్వాలి. తర్వాత దొడ్డు మిర్చి తీసుకోవాలి. దొడ్డు మిర్చి మొత్తం అంటే ఏంటంటే బజ్జీ మిర్చి ఉంటుంది గదా! అది. అది తీసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని, ఇంకొక పాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని, జీలకర్ర, ఆవాలు ఇంకా కొంచెం ఎండుమిర్చి, ఇంకా మెంతులు కూడా కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బావుంటుంది. సో, నేను యాడ్ చేశాను మెంతులు. యాడ్ చేసుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ చేయాలి. అది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. బాగా ఏసి బాగా కలిపిన తర్వాత దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు వేయాలి. నేనది చూయించలేదు. వేసి కలిపిన తర్వాత కొంచెం చింతపండు రసం ఏసేసి బాగా కలిపిన తర్వాత ఇందాక ఇవి అయితే పచ్చిమిర్చి వేయించుకుంటే ఇంకా బావుంటాయి. వేయించి పక్కన పెట్టుకొని దీంట్లో కలపాలి. కలిపి బాగా మరగనివ్వాలి. బాగా దగ్గరికయింది కదా! ఇలా దగ్గరికయిన తర్వాత మనం ఇందాకనే పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో కలపాలి. బాగా కలపాలి. ఎందుకంటే మొత్తం అంతా బాగా పడుతుంది కాబట్టి. కలిపిన తర్వాత కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేసి పక్కనుంచాలి. బాగా ఒక 2 మినిట్స్‌కి ఒకవేళ చూసినా పర్లేదు. ఎందుకంటే అంటుకుంటుందని. ఇంకా దీంట్లో కొంచెం కరివేపాకు గూడా ఏసేసి తగినంత వాటర్ గూడా వేయాలి. వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టాలి. ఎందుకంటే ఇది దగ్గరికి అవుతుంది. కొబ్బరి గసాల పౌడర్ ఉంది కాబట్టి అది దగ్గరికి అవుతుంది. ఇలా పైన బురుగు వస్తే కొంచెం కొంచెం తీయాలి. ఎందుకంటే ఫ్లేవర్ చూడ్డానికి చాలా బావుంటుంది. లేదు అంటే బురుగు అలాగే ఉంచుకోవడం మీ ఇష్టం. నురుగు ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి దీంట్లో అయితే టేస్ట్‌కి. ఎందుకంటే ఎప్పుడైతే చింతపండు యాడ్ చేసుకున్నామో అప్పుడైతే బెల్లం కంపల్సరీ ఫర్ టేస్ట్. ఫైనల్‌గా రెడీ అయిపోయింది మిర్చి కసాలన్.